Om Namo Bhagavate Vasudevaya. 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 Srimad Bhagavatam, Canto 3, Chapter 24, Renunciation of Kardama Muni, Text 44. శ్రీమద్ భాగవతం 3వ స్కందం 24వ అధ్యాయం కర్దమముని సన్యాసం 44వ శ్లోకం. Nirahankritiः నిరహంకృతిః నిర్మమః నిర్మమః చ చ నిర్ద్వంద్వః నిర్ద్వంద్వః సమదృక్ సమదృక్ స్వదృక్ స్వదృక్ ప్రత్యక్ ప్రత్యక్ ప్రశాంత ప్రశాంత ధీః ధేహి ధీరః ధీరః ప్రశాంత ప్రశాంత ఊర్మిః ఊర్మిః ఇవ ఇవ ఉదధీః ఉదధిః 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 నిరహంకృతిర్నిర్మమశ్చ నిరహంకృతి నిర్మమశ్చ నిర్ద్వంద్వః సమదృక్ స్వదృక్ నిర్ద్వంద్వః సమదృక్ స్వదృక్ ప్రత్యక్ ప్రశాంత ధీరః ప్రత్యక్ ప్రశాంత ధీర్ధీరః ప్రశాంతోర్మిరివో దధిః. ప్రశాంతోర్మిరివో దధిః. Yesterday in the question answer session in the evening, there was a question that should a devotee try to separately develop the qualities or automatically they will develop? నిన్నటి సాయంత్రం ప్రశ్న సమాధానం కార్యక్రమం ఏదైతే జరిగిందో అందులో ఒక ప్రశ్న వేయబడింది, భక్తులు ఈ దివ్యమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలా లేదా భక్తితో సేవ చేస్తుంటే తమంతట తామే అవి పెంపొందుతాయా అని. Something I told, but there is another thing also. నేను దానికి ఒక సమాధానం చెప్పాను, అయితే మరింతగా చెప్పొచ్చు. Understanding of these qualities are also important to understand where do we stand presently. అయితే మనం ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నామో తెలుసుకోవాలంటే ముందు ఈ లక్షణాలను మనం అర్థం చేసుకోవాలి కూడా. These qualities are like barometer which tell us this is the goal. If we reach the goal, these will be the manifestations. And then we introspectively see how many of these qualities or to what extent do we have presently. ఈ లక్షణాలు ఎలాంటివంటే ఒక కొలబద్ద లాంటివి అన్నమాట. అంటే అసలు స్థాయి ఏమిటి, ఎక్కడికి వెళ్ళాలి, మనం ప్రస్తుతం ఎక్కడున్నాం, ఇంకా మనకి ఏం పెంపొందించుకుంటే మనం ఆ స్థాయికి వెళతాం అనేది తెలుస్తుంది. And in this way we can assess our position and accordingly pray to the Lord and be careful about different things. కాబట్టి ఈ విధంగా అర్థం చేసుకోవడం ద్వారా మనం ఎక్కడ లోపిస్తున్నామో తెలుసుకోగలం, ఆ విధంగా మనం ఏం పొందాలో దాని గురించి భగవంతుడిని మనం ప్రార్థించగలం, ఆ విధంగా మన సమస్యల నుంచి మనం జాగ్రత్తగా ఉండొచ్చు అన్నమాట. So in Bhagavad Gita, Srimad Bhagavatam and in many places there is a description of what are the qualities that will manifest when a devotee is advanced. ఒక భక్తుడు పురోగతి సాధిస్తే అతడిలో వ్యక్తమయ్యేటువంటి లక్షణాలు ఏమిటనే దాని గురించి భగవద్గీతలోను శ్రీమద్ భాగవతంలోను ఎన్నో చోట్ల వివరించబడ్డాయి. Primarily these are the natural qualities of the soul, but they are presently covered. ప్రాథమికంగా అవి ఆత్మ యొక్క లక్షణాలు, కానీ అవి ప్రస్తుత స్థితిలో ఆవరించబడి ఉన్నాయి. In Shruti there is a shloka which enumerates 8 primary qualities of the soul in its purified state. శృతిలో ఆత్మ యొక్క పవిత్ర స్థితిలో వ్యక్తమయ్యేటువంటి 8 లక్షణాల గురించి చెప్పబడింది. So in that this swadrik, అందులో స్వదృక్ అనేది ఒకటి. In Bhagavad Gita, Lord explains when Arjuna asks, Isthita pragnasya ka bhasha samadhisthasya keshava sadadhir kim prabhashet kim asita vrajeta kim. He asks about different qualities, how he acts,
how he responds to the happiness and distress and different circumstances. In this way, he wanted to understand how to recognize an advanced devotee. ఒక స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఏమిటి అంటే పురోగతి సాధించినటువంటి భక్తుని యొక్క లక్షణాలు ఏమిటనే దాని గురించి భగవద్గీతలో అర్జునుడు కృష్ణుడిని ప్రశ్నించాడు. అంటే అతడు ఎలా వ్యవహరిస్తాడు, ఎలా ప్రతిస్పందిస్తాడు, ఎలా ఆలోచిస్తాడు, వీటన్నిటి గురించి అర్జునుడు తెలుసుకోవాలనుకున్నాడు. సో దీస్ క్వాలిటీస్ ఆర్ సిమిలర్ amongst the personalists as well as impersonalists. ఈ లక్షణాలు సాకారవాదులు నిరాకారవాదులు కూడా ఒకే విధంగా ఉంటాయి. Lord Chaitanya also says that what is that shloka? Nishkinchana, those who are Nishkinchan, they also have the same quality, but the devotees have Sharanagati as an extra quality. చైతన్య చరితామృతంలో చైతన్య మహాప్రభు ఏమంటారంటే నిష్కించనైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాగే భగవద్భక్తులైన వారు ఎటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకే విధమైనటువంటి లక్షణాలు ఉంటాయి. కానీ శరణాగతి అనేటువంటిది ఏదైతే ఉందో అది భక్తులలో అదనంగా ఉంటుంది అని చెప్తారు. సో ద ఇంపర్సనలిస్ట్ ఆల్సో దే ఆర్ నిరహంకృత, నిర్మమ, నిర్ద్వంద, సమద్రిక్, స్వద్రిక్, ఆల్ దీస్ క్వాలిటీస్ ఆర్ దేర్, బట్ devotees on top of that have the most important quality that they are attached to Sir Krishna. అయితే నిరాకారవాదుల్లో కూడా మనం నిరహంకృత, నిర్మమ, అలాగే నిర్ద్వంద్వ, సమదృక్, స్వదృక్ ఈ లక్షణాలన్నీ వాళ్ళలో కూడా కనిపిస్తాయి. కానీ వీటన్నిటికంటే కూడా పైన కనిపించేది ఏంటంటే భగవంతుని పట్ల భక్తియుత సేవ అనేది అదనంగా భక్తులలో కనిపిస్తుంది. So therefore in scriptures there is description of what is called Jivana Mukta stage, a stage when person is liberated though is still in this world. అందుకే శాస్త్రాలలో మనకి జీవన్ముక్తుడి గురించి చెప్పబడింది. అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా ముక్త స్థితిలో ఉన్నటువంటి వాడి గురించి. So in the present context there is description of how Kardama Muni practically attained all these qualities. ప్రస్తుత సందర్భంలో మనకు ఈ కర్దమ ముని వాస్తవంగా ఈ లక్షణాలన్నిటినీ ఎలా పొందాడో వివరించారు. So for all true spiritualists, attaining these qualities is the goal. నిజమైనటువంటి ఆధ్యాత్మికవేత్తలందరికీ కూడా ఈ లక్షణాలను పెంపొందించుకోవడం అనేది లక్ష్యంగా ఉంది. It's a very tremendous goal. ఇది చాలా అంటే అత్యున్నతమైనటువంటి చాలా గొప్ప లక్ష్యం అన్నమాట. Surasya Dhara described how it is not easy. దానిని పొందడం అంత సులభం కాదు. క్షురస్యధార అని చెప్పబడింది. అందుకే some people when they hear this description they become enthusiastic. Oh, this is something worth trying. But others when they hear this they become depressed. కొన్నిసార్లు అంటే ఇతరులు దీన్ని చదివినప్పుడు కొంతమందికి చాలా ఉత్సాహం వస్తుందో మనం కూడా ఈ లక్షణాలను పొందాలని. కానీ మరికొంతమంది చదివిన తర్వాత డీలా పడిపోతారన్నమాట. Lord Krishna explains in 6th chapter that abhyasa purvai, those who have been yogis, who have practiced, so naturally they become attracted to such yoga practices. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 6వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు, ఎవరైతే యోగులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొంతమంది ఈ లక్షణాలను పొందడానికి యోగులు అవ్వడానికి వాళ్ళు చాలా ఆసక్తి చూపిస్తారనమాట, చాలా ఆకర్షితులు అవుతారు ఈ లక్షణాలు. So we see in preaching and in our life also that there are people who when they come across such descriptions they feel yes this is what I was looking for. మనం కూడా చూడొచ్చు భక్తియుత జీవనంలో కొంతమంది భక్తులు ఇలాంటి లక్షణాల గురించిన వివరణ వచ్చినప్పుడు వారికి కూడా ఉత్సాహం వస్తుందో మనం కూడా ఇలా ఉండాలి, మనం కూడా ఈ లక్షణాలు పెంపొందించుకోవాలి అని. But for most of people this description does just make no sense. What is this? I just can't understand. కానీ ఎక్కువ శాతం మందికి ఈ లక్షణాలు చదివినప్పుడు వాళ్ళకేం అర్థం కాదు, అసలు వీటితో మనకు సంబంధం ఏమిటి, అసలు ఏమిటి వీటికి అర్థం ఏమైనా ఉందా అని చెప్పి. Because for a person who governed by the lower modes, he finds this world very promising in terms of happiness. So all this description of giving up this world doesn't make any sense. He is not attracted by such description. ఎందుకంటే ఎవరైతే నిమ్న గుణాల్లో ఉంటారో అలాంటి వారికి ఈ భౌతిక ప్రపంచం చాలా ఆశాజనకంగా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఎంతో ఆనందాన్ని వాళ్ళు ఆశిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ లక్షణాలను చూసినప్పుడు ఏమిటి వీటన్నిటిని వదిలిపెట్టేసేలా, ఏమిటి వైరాగ్యం అన్నీ కూడా ఇవి వాళ్ళకి నచ్చదనమాట.
So we can understand that this spiritual life is over many births, birth after birth, gradual progression, and so therefore there is a variety depending on their consciousness level. కానీ మనం అర్థం చేసుకోవాలి ఈ భక్తియుత జీవితం అనేది అనేక జన్మలలో ఇది కొద్ది కొద్దిగా అభివృద్ధి అవుతూ వస్తుంటుంది. అందుచేతనే మనం ఈ సాధకులు ఎవరైతే ఉన్నారో వారిలో ఎంతో వైవిధ్యాన్ని చూస్తుంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క చైతన్యపు స్థాయిలో ఉంటుంటారు. But Mahat Vichalanam Nidam, the movement of the devotees, preachers here and there, affects, it helps everyone, whether they are in very low consciousness or high consciousness, it helps everyone. కానీ భక్తులు ప్రచారకులు వాళ్ళు అంతటా కూడా సంచరించి ప్రచారం చేయడం వల్ల వ్యక్తి ఏ స్థితిలో ఉన్నా సరే, నిమ్న చైతన్యంలో ఉన్నా ఉన్నత చైతన్యంలో ఉన్నా అందరికీ కూడా అది ప్రయోజనాన్ని చేకూరుస్తుంది అనమాట. When Chaitanya Mahaprabhu asked Haridas Thakur how mlechas and yavanas will be delivered, చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్ని అడిగారు, ఈ మ్లేచ్చులు యవనులు ఎలా ఉద్ధరింపబడతారయ్యా అని చెప్పి. So Haridas Thakur said that by namabhas itself they will be free from this, they will attain liberation. హరిదాస్ ఠాకూర్ ఏమంటారంటే కేవలం నామావాసం చేయడం ద్వారా వాళ్ళు విముక్తులు అవుతారు, వాళ్ళు ముక్తి సాధిస్తారు అని చెప్పారు. And this mlechas also they say haram and so many things. So by that namabhas itself they will be at least liberated. ఈ మ్లేచ్చులు కూడా వాళ్ళు హరాం లాంటి మాటలు వాడుతూ ఉంటారు, అందుచేత ఆ నామావాసం చేత వాళ్ళు కూడా ఉద్ధరింపబడతారు. And then Chaitanya Mahaprabhu further asked, and how this all other living entities, Jal, Chara and Achar, how will they be liberated? మరి చైతన్య మహాప్రభు మరింత అడిగారు, ఏమనంటే మరి ఈ చరాచర జీవులు ఏవైతే ఉన్నాయో నీటిలో జీవసించేవి రకరకాల జీవజాతులు అవి ఎలా ఉద్ధరింపబడతాయి మరి అని. So then Haridas Thakur described how by Lord Chaitanya's loudly chanting and devotees following in the footsteps of Chaitanya Mahaprabhu loudly chanting, these other living entities, lower living entities also, by hearing that, they will also be liberated. ఇప్పుడు హరిదాస్ ఠాకూర్ ఏమంటారంటే ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చైతన్య మహాప్రభు యొక్క అడుగుజాడల్లో అనుసరిస్తూ వారు కూడా బిగ్గరగా ఎప్పుడైతే ఈ హరినామ సంకీర్తనం చేస్తారో అప్పుడు అన్ని జీవులు, సకల జీవులు, నిమ్నమైనటువంటి కీటకాలు లాంటివి కూడా ఉద్ధరింపబడతాయని చెప్పారు. So there is a way how we can actually come out of this cycle of birth and death. కాబట్టి జన్మ మృత్యు వలయం నుండి బయటపడేటువంటి విధానం ఉంది. It is not easy. We have to really strive. It's not just going to happen by wishful thinking. అదేదో సులభమైందైతే కాదు, ఏదో ఊరికే అవును నేను కూడా ముక్తి పొందాలి అని కేవలం ఆలోచించడం ద్వారా జరిగేది కాదు. మనం కూడా శ్రమించాలి, మనం ప్రయత్నం చేయాలి దానికోసం. There are also many such people who wish to go to spiritual world, to come out, but they don't put necessary efforts. చాలా మంది కోరుకుంటారు నేను కూడా ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలి అని చెప్పి, కానీ దానికి తగినటువంటి ప్రయత్నం వాళ్ళు చేయరన్నమాట. Yesterday there was another question that you asked. Many times we see after a few years then we seem to lose that enthusiasm, we seem to become lax, correct? నిన్న ఒక ప్రశ్న వేయడం జరిగింది, ఏమిటంటే ఎన్నో సంవత్సరాల పాటు సాధన చేసిన తర్వాత ఉత్సాహం కోల్పోవడం లేకపోతే ఉదాసీన వైఖరిని కలిగి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. So another reason why it can happen is when devotees take up to Krishna consciousness, they had this desire, they are attracted by that thought of going back to Godhead. ఎందుకు ఇలా జరుగుతుందంటే మరొక కారణం ఏంటంటే భక్తులు ఎప్పుడైతే భక్తియుత సేవలోకి ప్రవేశిస్తారో ఆ సమయంలో వాళ్ళు ఈ కోరికను కలిగి ఉంటారు, ఏమిటంటే మనం భగవద్ధామానికి వెళ్ళొచ్చు అనేటువంటి విషయం ఏదైతే ఉందో దాని చేత ఆకర్షితులు అవుతారు ఆ కోరిక చేత. And just the fact that they are attracted is also glorious, because there are people who don't get attracted at all to even this thought. అసలు ఈ విధమైనటువంటి అంటే భగవద్ధామానికి వెళ్ళాలనేటువంటి కోరికకు ఆకర్షితులు అవడమే చాలా గొప్ప విషయం, ఎందుకంటే మరి చాలా మందికి అసలు అలాంటిది ఉందని తెలియదు, అలాంటి కోరికే తెలియదు అసలు వాళ్ళకి. But then in a few years they observe that it is not happening at the pace which they thought. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే మనం ఊహించినంత వేగంగా ఇది జరిగేలా లేదని తెలుసుకుంటారు. I am chanting still for 7, 8 years, 10 years, but still there are desires in the heart and different things. So then they feel that, yeah, it's a good idea, but they become
suspicious whether really I'll be able to make it. 7-8-10 సంవత్సరాల పాటు జపం చేసిన తర్వాత అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఏమిటంటే, అవును ఇదంతా బానే ఉంది. ఈ తత్వం లేకపోతే మన లక్ష్యం అంతా బాగుంది. కానీ ఇదంత వేగంగా జరిగేలా లేదు అనేటువంటి ఒక అనుమానం వస్తుందన్నమాట. And the tendency sometimes can be to compromise at a compromise level, be satisfied at a compromise level. It's okay. కాబట్టి ఏదో ఒక స్థాయిలో రాజీ పడిపోయి అంతటితో ఆపి అంతటితో సంతృప్తిగా ఉందాం అనిపించవచ్చు. Because cheto darpana marjanam, the moment in very quickly when we come in contact with devotional service, this because of the purification, at least the gross disturbance, it goes away relatively easier. ఎందుకంటే చేదో దర్పణ మార్జనం చెప్పబడింది కాబట్టి ఆరంభంలో మనం ఎప్పుడైతే ఈ ప్రక్రియతో సంపర్కంలోకి వస్తామో అప్పుడు ఈ స్థూలమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొంతకాలం పాటు మటుమాయం అవుతాయి. సో మహాదావాగ్ని నిర్వాపనం, దర్ ఇస్ ఎ ఫీలింగ్ ఆఫ్ గ్రేట్ రిలీఫ్. మహాదావాగ్ని నిర్వాపనం అంటే గొప్ప ఉపశమన భావన కలుగుతుంది అనమాట. బట్ వీ హ్యావ్ టు కంటిన్యూ గోయింగ్ ఫర్దర్. వీ హ్యావ్ నాట్ యెట్ బికమ్ ఫిక్స్డ్ అప్ ఇన్ సర్వీస్ ఆఫ్ కృష్ణ. కానీ ఇంకా మనం కృష్ణుని యొక్క సేవలో స్థిరత్వాన్ని పొందలేదు కాబట్టి మనం ఇంకా ముందుకు వెళ్లాల్సింది ఉంది. అండ్ వీ హ్యావ్ టు రియలీ పుట్ ఎఫర్ట్స్ కంటిన్యూస్లీ టు గో ఫర్దర్. మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి నిరంతరం ప్రయత్నం చేయాల్సిందే. అనదర్ థింగ్ ఈజ్ వాట్ ఎవర్ అడ్వాన్స్మెంట్ వీ హ్యావ్ మేడ్ ఇన్ ద ప్రీవియస్ లైఫ్, దట్ అడ్వాన్స్మెంట్ కమ్స్ వెరీ ఈజీలీ. మరి పూర్వ జన్మల్లో మనం ఏదైతే పురోగతి సాధించామో ఆ పురోగతిని జన్మలో చాలా సులభంగా పొందొచ్చు. Prabhupada explains how we start from the point where we finished. So suppose we have made 1% progress, then we will start at 2. So that 1% comes very fast. శ్రీల ప్రభుపాదులు వారు అంటారు, మనం ఏదైతే పూర్వజన్మలో 1% ప్రగతి సాధించామో అది అలాగే ఉంటుంది, అక్కడి నుంచి ప్రారంభిస్తామని. కాబట్టి మొదటి 1% చాలా వేగంగా చాలా సులభంగా వచ్చేస్తుంది అనమాట ఈ జన్మలో. But then when it comes to that 2%, then it needs efforts. కానీ ఈ 2% ఏదైతే మనం ముందుకు వెళ్ళాలో దానికి మాత్రం చాలా ప్రయత్నం అవసరం అవుతుంది. And then if we are not using our independence properly, if we are not very much committed, no, I have to make a spiritual advancement, then seeing these difficulties we may become lax, that it's very difficult. కానీ మనకున్నటువంటి స్వతంత్రం ఏదైతే ఉందో దాన్ని మనం సక్రమంగా సద్వినియోగం చేసుకోకపోతే, మనం ఇంకా తీవ్రంగా ప్రయత్నం చేయకపోతే ఉదాసీన వైఖరిని పెంపొందించుకొని అక్కడతోటే సంతృప్తి చెందేటువంటి అవకాశం ఉంటుంది. సో దెన్ దట్ ఇట్ బికమ్స్ లైక్ దట్ అయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానస. స్టార్టెడ్ విత్ గుడ్ ఫెయిత్ అండ్ ఎవ్రీథింగ్, బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ దెన్ ఇట్స్ టూ డిఫికల్ట్ సమ్హౌ ఫర్ we get distracted. అప్పుడు ఏమైపోతుందంటే ఆరంభంలో చాలా ఉత్సాహంతో మంచి సద్భావనతో మొదలు పెడతాం, కానీ కొంతకాలం అయిన తర్వాత చాలా కష్టంగా ఉంది, ఇంతటితో ఆపేద్దాం అనిపించవచ్చు అనమాట. సో ఇట్స్ ఎ గ్రేట్ సైన్స్ అండ్ వీ హ్యావ్ టు అప్లై అవర్ సెల్ఫ్ టు ద ప్రాసెస్. వితౌట్ దాట్ వీఆర్ నాట్ గోయింగ్ టు క్రాస్ ఓవర్. కాబట్టి చాలా గొప్ప శాస్త్రం అన్నమాట. ఈ ప్రక్రియకి మనల్ని మనం పూర్తిగా అన్వయించుకోవాలి, లేకపోతే మనం దీన్ని దాటి ముందుకు వెళ్ళలేం. సో లెట్స్ look into some detail these qualities which are described. కాబట్టి ఇక్కడ వివరించబడినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అందులో కొంచెం వివరంలోకి వెళ్దాం. నిరహంకృతి, a person becomes free from false ego. నిరహంకృతి అంటే మిథ్యాహంకారం లేకుండా. ప్రకృతే క్రియమాణాని గుణైకర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహం ఇతి మన్యతే. Kartaham, I am the doer. Aham krata, aham karta, I am the doer. అహం కృత అంటే ఏంటంటే నేను చేసేవాడిని అనేటువంటి భావన. సో నిరహంకార మీన్స్ వితౌట్ దిస్ ఫాల్స్ అండర్స్టాండింగ్ దట్ ఐ am the doer. నిరహంకార అంటే నేనే చేసేవాడిని అనేటువంటి తప్పుడు ఆలోచన లేకుండా. సో the reality is that whatever we do in this material world, we are primarily assisted by Mother Nature by giving us this intelligence, body and circumstances, everything. వాస్తవం ఏమిటంటే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఈ ప్రకృతి తల్లి ఎవరైతే ఉందో ఆమె మనకి ఇక్కడ కార్యకలాపాలు చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ సదుపాయాలన్నీ కల్పిస్తుంది అనమాట. And we also have a role to play by becoming adhisthata, by accepting this body or the mechanism.
కాబట్టి ప్రకృతి ఇచ్చినటువంటి తల్లి ఈ శరీరం ఏదైతే ఉందో ఆ శరీరాన్ని స్వీకరించి మనం కూడా అధిష్టాతలుగా ఉండాల్సి వస్తుంది అనమాట. అంటే దాన్ని స్వీకరించి పని చేయాల్సినటువంటిది మనకు కూడా ఉంటుంది. We also have a role to play because of our desires. We accepted this mechanism. మనం ఈ యొక్క ప్రక్రియని స్వీకరించాం కాబట్టి మనకు కూడా ఒక పాత్ర ఉంది ఇందులో, మనం కూడా కొంత చేయాల్సినటువంటిది ఉందన్నమాట. Therefore, in 18th chapter, Lord describes how one who thinks himself the only doer, he sees only himself doing everything, that is ahankar. మరి 18వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, ఎవరైతే తాను మాత్రమే కర్తగా చూస్తాడో అతడు ఇంక వేటిని కూడా పరిగణించడో వాడు మిథ్యాహంకారంలో ఉన్నట్టు అని చెప్పి. So nirahankar means when we can properly see how everything is acting, what is my role, what is the role of Mother Nature, my karma phal, and by understanding that, he understands that originally in his pure stage actually he has nothing to do with this material world. కాబట్టి నిరహంకార అంటే ఏమిటంటే తనతో పాటుగా చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని చూడడం, లేదా మన పూర్వజన్మలో మనం చేసుకునేటువంటి కర్మ, మన యొక్క విధి, మన యొక్క ప్రయత్నం, వీటన్నిటినీ కూడా చూస్తూ, కానీ మన యొక్క శుద్ధ స్థితిలో ఉన్నప్పుడు వాటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉండదు అనేటువంటిది అర్థం చేసుకోవడం అనమాట. So obviously this includes that he has realized that he is different from body and the subtle body also. కాబట్టి నిరహంకార అంటే ఇక్కడ తాను నేను ఈ స్థూల శరీరానికి అలాగే సూక్ష్మ శరీరానికి కూడా భిన్నమైనటువంటి వాడిని అని తెలుసుకోవడం. And this also in its fullest sense includes that he is now situated in the right ahankar, that I am servant of Krishna. మరి పూర్తి అర్థంతో చెప్పుకోవాలంటే అతడు సరైనటువంటి అహంకారంలో నెలకొని ఉంటాడు. అంటే నేను కృష్ణుని యొక్క సేవకుడిని అనేటువంటి సరైన భావంలో. Many places whenever these different qualities are described, then acharyas describe the most essential of all these qualities are mai chananya yogena bhakti bhava, to render devotional service without any other contamination is the most important characteristic of an advanced devotee. మరి ఆచార్యులు యొక్క భక్తుల యొక్క లక్షణాలన్నింటినీ కూడా వివరిస్తూ ఉన్నప్పుడు అందులో ముఖ్యమైనదిగా ఏది చెప్తారంటే అనన్య భావన, అంటే ఏ విధమైనటువంటి ఇతర భౌతిక కోరికలు లేకుండా కేవలం భగవంతుని యొక్క సేవ మాత్రమే లక్ష్యంగా ఉండడం అనేది అత్యంత ఉన్నతమైన గొప్ప లక్షణంగా చెప్పబడింది. Because that is the swarup lakshan, that is the most essential quality, and if that quality is present, all other qualities will follow, and if that is not present, others are present, then they will all vanish. కాబట్టి ఇది స్వరూప లక్షణంగా చెప్పబడింది. అంటే జీవి యొక్క సహజమైనటువంటి లక్షణం ఎప్పుడైతే ఇది ఉంటుందో ఇతరమైనటువంటి లక్షణాలన్నీ కూడా వస్తాయి. కానీ ఎప్పుడైతే ఈ లక్షణం ఉండదో, అంటే అనన్య భావనతో భక్తియుత సేవలో పాల్గొనడం అనేది, అది లేకపోతే ఉన్నవి వేరేవి కూడా వెళ్ళిపోతాయి. And because impersonalists, they lack this quality, therefore aruhya krishna parampadam patantyada anadrita yushmat angraya. మరి నిరాకారవాదులకు ఈ లక్షణం లేకపోవడం చేత anadrita yushmat angraya, because of neglecting the lotus feet of the Lord, with great difficulty they reach that high destination, but they will not be able to stay there forever. వారికి అంత ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళినా భగవంతుని యొక్క పాదపద్మాల పట్ల వారికి అనురక్తి లేకపోవడం చేత అక్కడి నుంచి వాళ్ళు పతనం చెందుతారు మళ్ళీ. So therefore this is a special prerogative of pure devotion service, that from the very beginning we are situated in a perfect boat. కాబట్టి ఈ శుద్ధమైనటువంటి భక్తియుత సేవ యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏమిటంటే మనం ఒక పరిపూర్ణమైనటువంటి నావలో నెలకొని ఉన్నాం అన్నమాట. But on the other path of this gradual development, karma, jnana, yoga and bhakti, we are from the beginning not situated in the right place, but it is expected that ultimately, gradually we will come to bhakti. కానీ మరొక మార్గం ఏదైతే ఉందో క్రమక్రమంగా కర్మ, యోగ, ధ్యాన ఈ ప్రక్రియలో వెళ్ళడం ద్వారా మనం నేరుగా లక్ష్యాన్ని చేరుకోం, కానీ క్రమానుగతంగా కొంతకాలానికి ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని ఆశించబడుతుంది. So there is a risk that we may get stuck up at a particular level and not go further. మరి ఇందులో ఉన్నటువంటి ప్రమాదం ఏమిటంటే మనం ఎక్కడైనా చిక్కుకుపోవచ్చు, లేదా వెనక్కి పడిపోవచ్చు, ముందుకు వెళ్ళేటువంటి అవకాశం లేకపోవచ్చు. So therefore Bhagavatam explains this devotion service is the best of all the processes. అందుకే భాగవతం చెబుతుంది భక్తియుత సేవ అనేది అన్ని ప్రక్రియలలోనూ శ్రేష్టమైనది అని. Now next word is nirmamaha, without material affection. తర్వాత పదం ఏమిటి? నిర్మమః, అంటే భౌతికమైన మమకారము లేకుండా. So there are different types of affections. వివిధ రకాల
మమకారాలు ఉంటాయి. The most difficult is affection to one's near and dear ones, family members. అత్యంత కష్టమైనటువంటి మమకారం ఏమిటంటే మన కుటుంబ సభ్యుల పట్ల ఉండేటువంటిది. Amongst the pious people. అంటే పుణ్యాత్ముల మధ్య, పుణ్యాత్ముల్లో ఉంటుంది ఆ విధమైన మమకారం. అది కూడా Amongst the demoniac people, then they are attached to so many demoniac things. కానీ అసుర స్వభావం కలిగినటువంటి వాళ్ళు వేరే వేరే ఆసురికమైనటువంటి వాటి పట్ల అనురక్తి కలిగి ఉంటారు. So this is, we see like in Western countries when Srila Prabhupada went, this family affection was apparently absent, but then there is attachment to wine and women and what? Dog. So many things. మరి శ్రీల ప్రభుపాదుల వారు మనం చూస్తే ఆయన పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు ప్రచారం చేయడానికి అక్కడ పైకి ఎక్కడా కూడా కుటుంబం పట్ల అనురక్తి అనేది కనిపించదు. వారికి ఉన్న అనురక్తాల దేనివల్ల అంటే మద్యం పట్ల, లేకపోతే మగువ పట్ల, లేకపోతే వారి కుక్కల పట్ల, ఈ విధంగా. So these all attachments, and these are like gross manifestation, but just attachment to survive, to exist, that is actually even more difficult to overcome. కాబట్టి ఇవన్నీ కూడా స్థూలమైనటువంటి మమకారం యొక్క వ్యక్తీకరణలు. కానీ అత్యంత కష్టమైనటువంటిది ఏమిటంటే ఈ అస్తిత్వాన్ని కలిగి ఉండడం అనే దాని గురించి, అంటే బతికి ఉండడం దాని గురించి, అంటే మనల్ని మనం రక్షించుకోవడం అనే దాని గురించి. When we attain little bit of satoguna, then we come to this platform, just exist. To exist, we become attached to that. కాబట్టి మనం ఎప్పుడైతే సత్వగుణానికి చేరుకుంటామో అప్పుడు మన అస్తిత్వాన్ని నిలుపుకుంటే చాలు అనేటువంటి దానికి ఆసక్తులమై ఉంటాం. The gross attachments, especially demonic attachments, they are relieved faster, but these subtle attachments are more difficult to overcome. కాబట్టి ఈ స్థూలమైనటువంటి ఆసక్తులు ఏవైతున్నాయి, ఆసురికమైనటువంటి ఆసక్తులు, వాటన్నింటినీ కూడా విడిచిపెట్టడం చాలా సులభమే. కానీ ఈ సూక్ష్మమైనటువంటి ఆసక్తి ఏదైతే ఉందో దీన్ని విడిచిపెట్టడం చాలా కష్టం. Only when we are very intensely attached to serve Krishna, by dint of that only these all subtle continuous attachments can be broken. కృష్ణుని సేవించాలనేటువంటి దానిపై మనం ఎప్పుడైతే తీవ్రంగా ఆసక్తులమై ఉంటామో అప్పుడే ఈ సూక్ష్మమైనటువంటి మమకారాల యొక్క లంకె ఏదైతే ఉందో, ఈ గొలుసంతా కూడా పూర్తిగా నిర్ముక్తం అయిపోతుంది, పూర్తిగా అది నిర్మూలనం అయిపోతుంది. So it is not just sufficient to serve, but it is intensely serve. కాబట్టి సేవ చేయడం అనేది కాదు, అది తీవ్రంగా సేవ చేయాలి, అది అవసరం. Many times we feel that, okay, I am now full time, now I am serving Krishna, so goal is attained. చాలాసార్లు మనం అనుకునే అవకాశం ఉంది, ఇప్పుడు నేను పూర్తి సమయం భక్తుడిగా ఉన్నాను కాబట్టి నా లక్ష్యాన్ని నేను చేరుకున్నాను, నేను సేవ చేస్తున్నాను కృష్ణుడికి అని. But there is always a matter of quality there. కానీ అక్కడ ఈ నాణ్యత విషయం కూడా ఒకటి ఉంటుంది. There can be many devotees who are full time, but ఎంతోమంది పూర్తి సమయం భక్తులు ఉండొచ్చు, but how much they are absorbed internally, externally in serving Krishna, that can vary so much. కానీ వారు అంతరంగంలోనూ అలాగే బహిరంగంలోనూ ఎంత తీవ్రంగా కృష్ణుని యొక్క సేవ పట్ల ఆసక్తి కలిగి ఉన్నారనే దాన్ని బట్టి అందులో మళ్ళీ అనేక రకాల దశల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. There are gopis, manjaris, acharyas, us all are full time, but there is a lot of difference. మరి పైన గోపికలు ఉన్నారు, మంజరులు ఉన్నారు, ఆచార్యులు ఉన్నారు, మనం కూడా ఉన్నాం. కానీ మనం అందరం కూడా వివిధ రకాల స్థాయిలో ఉన్నాం. మనం అందరం పూర్తి సమయం సేవకులమే మళ్ళీ. So we have to be introspective. How much I am having this mama attachment to can be small things, living condition, regular prasadam. Even we can be attached to. Generally, we tend to become attached to such things only. కానీ మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే మనం చిన్న చిన్న విషయాల పట్ల ఆసక్తిని కలిగి ఉండొచ్చు. అంటే మనం నివసించేటువంటి పరిస్థితుల పట్ల, లేకపోతే సమయం తప్పకుండా ప్రసాదం తీసుకోవడం పట్ల, ఇలా చిన్న విషయాల పట్ల కూడా మమకారం కలిగి ఉండొచ్చు మనం. So how do we understand what is my attachment is, where is my absorption? కాబట్టి నా ఆసక్తి దేని పట్ల ఉంది అనేది ఎలా తెలుస్తుందంటే నేను దేని యందు మగ్నమై ఉన్నాననే దాన్ని బట్టి అర్థమవుతుంది. The great devotees who are attached to serve Krishna, they are absorbed by their mind, by their intelligence, by their body, maya arpit mano buddhi, fully in service of Krishna. మరి ఉన్నతమైనటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా తమ యొక్క మనసు ద్వారా, తమ యొక్క బుద్ధి ద్వారా, తమ యొక్క శరీరం ద్వారా పూర్తిగా కూడా భగవంతుని యొక్క సేవలో మునిగిపోయి ఉన్నారన్నమాట. So what is our absorption? That we have to carefully see. కాబట్టి మనం ఎందులో మునిగి ఉన్నాం అనే దాన్ని చాలా జాగ్రత్తగా మనం చూడాలి. When I came to in contact with Krishna consciousness in early days, one of the first realizations what I had was
how much absorbed I am in myself. నేను కృష్ణ చైతన్యంతో నాకు పరిచయం అయినప్పుడు, భక్తుల సాంగత్యంలోకి, ప్రక్రియలోకి వచ్చినప్పుడు నాకు కలిగినటువంటి మొదటి సాక్షాత్కారం ఏమిటంటే, నేను నా పట్ల ఎంతగా మగ్నతను కలిగి ఉన్నాను అని చెప్పి. I was not aware of that before because that was something like natural and no other option, no other alternate. But when I came and I started reading, then I realized that actually I am always thinking about me. కానీ కృష్ణ చైతన్యంలోకి రాకముందు అది ఎప్పుడు అనిపించలేదు, ఎందుకంటే అది సహజమైనది, అదే కదా అందరూ కోరుకునేది, సహజంగా జరిగేది అదే బయట. కానీ ఎప్పుడైతే నేను కృష్ణ చైతన్యంలోకి వచ్చి చదవడం మొదలు పెట్టాను, నాకు మెల్లమెల్లగా అర్థం అవడం మొదలైంది, నేను ఎంతగా ఆసక్తి కలిగి ఉన్నాను అనే దాని గురించి. నేను కేవలం నా గురించి ఆలోచిస్తున్నాను అనే దాని గురించి. Before coming to ISKCON, that is what we felt is the goal of life, and everybody is also encouraging that. Always what others are thinking about you, how I will go further, become important, so many things, always absorbed in oneself. కృష్ణ చైతన్యంలోకి రాకముందు బయట అందరూ అలాగే ఉంటారు కదా, పైగా అందరూ దాన్ని ప్రోత్సహిస్తారు కూడా. కాబట్టి మనం ఏం చేసాం, మనం ఇతరులు ఎలా చూస్తున్నారు, లేకపోతే మనం ఇతరుల ముందు ఎలా ప్రవర్తిస్తున్నాం, అంతా కూడా ఇదే చైతన్యంలో ఉంటాం అన్నమాట. So for that we have to become detached from our mind, then only we can understand what I am absorbed in. కాబట్టి నేను ఎందులో నిమగ్నమై ఉన్నా అనేది అర్థం చేసుకోవాలంటే మన మనసుతో మనం అనాసక్తి ప్రదర్శించాలి, మనసు పట్ల. But it's not so easy to differentiate yourself from mind. కానీ మనసు నుండి మనల్ని మనం వేరు చేసుకుని చూడడం అనేది అంత సులభమైంది కాదు, చాలా కష్టం అది. Because of the mithya ahankar, we are mind. I am what I think. ఎందుకంటే మిథ్యాహంకారం చేత మనం ఏమనుకుంటే, నేను నా మనసుని, నేను ఏదైతే ఆలోచిస్తున్నానో అదే నేను అనుకుంటాం. It's a common experience that we are chanting and then we are just going here and there and everywhere because we and mind are together and just we go along with the mind. కాబట్టి చాలా సాధారణమైనటువంటి అనుభవం ఏమిటంటే, మనం జపం చేస్తున్నప్పుడు మనం నేను నా మనసు ఒకటే అనుకుంటాం, కాబట్టి మనసుతో పాటుగా అటు ఇటు చేరుస్తూ ఉంటాం అన్నమాట, తిరుగుతూ ఉంటాం అంతటా కూడా. And by the time we realize that, oh, actually I was somewhere, it's already 2 hours gone and we might have finished the chanting also, but we went all over. కానీ వాస్తవంగా మనం ఎక్కడ ఉన్నాం అనేది తెలుసుకునేటప్పటికి మనకి జపం కూడా ముగిసిపోతుంది, 2 గంటల సమయం కూడా అయిపోతుంది, అంతా అయిపోతుంది. But with gradual practice, then we start following our mind. It's going there, come, it's going there. So we get some detachment from our mind. We are able to see the movement of the mind. కానీ క్రమానుగతమైనటువంటి సాధన ద్వారా మనం పరిశీలన చేయవచ్చు అనమాట. మనం ఎక్కడున్నా మన మనసు ఎక్కడికి వెళుతుంది, కాబట్టి వెంటనే మనం అర్థం చేసుకుంటాం, నా మనసు వెళ్ళిపోతుందని చెప్పి వెంటనే మనం దాన్ని వెనక్కి తీసుకురాగలుగుతాం. Children are just mind expressed completely outside. ఒక విధంగా చెప్పాలంటే పిల్లలు వాళ్ళంతా కూడా బయటికి ప్రదర్శితమవుతున్నటువంటి మనసే వాళ్ళంతా కూడా. Elders to some extent, oh, mind is saying do this, but I cannot do this. There is some control, some detachment is there. కానీ పెద్దలంటే ఏమిటి, వాళ్ళు కొంత అటు ఇటుగా ఉంటారనమాట. అంటే నేను మనసుని కాదు, దీని మనసు నన్ను నియంత్రిస్తుందో లేదు, మనం దీన్ని పట్టుకోవాలి, దీన్ని మనం నియంత్రించాలనేటువంటి భావనలో ఉంటారు. But then advanced spiritualist, he is completely detached from the workings of his mind. He can see the mind guna vartante iti dharyan. The gunas are acting, my mind is working, my senses are working, but I am not this, I am detached. కానీ పురోగతి చెందినటువంటి ఆధ్యాత్మిక సాధకులు అయితే మాత్రం వారు స్పష్టంగా చూడగలుగుతారు, నేను నా మనసుని కాదు, మనసు ఇలా చేస్తుంది, నేను మనసుని కాదు, నేను బుద్ధిని కాదు, నేను వీటికి అతీతమైనటువంటి వాడిని స్పష్టంగా వాళ్ళు చూడగలుగుతారు. So, but that's not the perfection, just to detach yourself from the mind. And then we, means the soul who is seeing this mind by its spiritual mind, then we have to practice absorbing ourselves in serving our mind, in serving Krishna. కాబట్టి కేవలం నేను నా మనసుని కాదు, మనసుని దూరంగా చూడడం అదే పరిపూర్ణత కాదు. మనం ఏం చేయాలంటే మన యొక్క ఆధ్యాత్మికమైన మనసుతో ఈ మనసును చూస్తూ మనల్ని మనం ఆ భగవత్ సంబంధమైనటువంటి కార్యాల్లో పూర్తిగా నిమగ్నం చేసుకోవాలి. And then there starts the fight. We want to engage ourselves in serving Krishna and the mind is pulling us in different thoughts and there is a struggle going on. అప్పుడు పోరాటం మొదలవుతుంది అనమాట. మన యొక్క ఆధ్యాత్మిక మనసుతో భగవత్ సేవ చేయాలనుకుంటాం, కానీ మనసేమో అంటే భౌతికమైన మనసు మనల్ని వేరే దిక్కుకి లాగుతూ ఉంటుంది, కాబట్టి అక్కడ ఒక సంఘర్షణ అనేది జరుగుతుంది అనమాట. And this struggle will go for quite some time.
మరి ఈ సంఘర్షణ చాలా కాలం పాటు కొనసాగుతుంది. Many spiritualists, they accept their defeat after some time. It's impossible. Okay. చాలా మంది ఆధ్యాత్మికవేత్తలు కొంతకాలం పోరాడి వాళ్ళు ఇంకా చేతులు ఎత్తేస్తారు, ఇంకా చాలు నా వల్ల అవ్వదని. So they stop struggling and they again make ties with the mind. Okay, I'll go wherever you are, where you are. Forget about overcoming you. They get కాబట్టి defeated. ఇంకా వాళ్ళు పోరాటం చాలించి వాళ్ళు ఏం చేస్తారంటే మనసుతో వాళ్ళు ఒక ఏమంటారు ఒప్పందాన్ని కుదుర్చుకుంటారనమాట. సరే మన ఇద్దరం కలిసి ఇలా ఈ విధంగా పనిచేద్దామని రాజీకి వచ్చేస్తారు. మన ఏవ మనుష్యన కారణం బంధ మోక్షయోహో. మైండ్ ఇస్ ద కాజ్ ఆఫ్ బాండేజ్ యాజ్ వెల్ యాజ్ లిబరేషన్. మనసే బంధానికి విముక్తికి రెండింటికి కూడా కారణం. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ డివోషనల్ సర్వీస్. హౌ టు ప్రాక్టీస్ అబ్జార్బింగ్ అవర్ మైండ్ ఇంటెలిజెన్స్ కంటిన్యూస్లీ ఇన్ సర్వింగ్ కృష్ణ. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మన యొక్క మనసుని మన యొక్క బుద్ధిని నిరంతరం అఖండితంగా ఏ విధంగా భగవంతుని యందు లగ్నం చేయాలనేది. దెన్ నిర్ద్వంద్వః, తర్వాత నిర్ద్వంద్వః. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఆల్సో ఇన్ మెనీ ప్లేసెస్ దేర్, లైక్ ఇన్ దట్ నిర్మాణ మోహ జితసంగ దోష ధ్యాత్మ నిత్య వినివృత్త కామాః ద్వంద్వైర్ విముక్త సుఖ దుఃఖ సంగైర్ గచ్చంత్యమూఢా పదమవ్యయం తత్. సిమిలర్ డెస్క్రిప్షన్. కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా అనేక చోట్ల భగవద్గీతలో ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకంలో కూడా చెప్పబడింది, అనేక చోట్ల ప్రస్తావించబడింది. సో ద్వంద్వ, హ్యాపీనెస్ అండ్ డిస్ట్రెస్, కోల్డ్, హీట్, ద్వంద్వ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ ఆఫ్ మెటీరియల్ కాన్షియస్నెస్. కాబట్టి ద్వంద్వం అంటే ఏమిటి? భౌతిక చైతన్యం యొక్క లక్షణం అనమాట. అంటే సుఖం, దుఃఖం, చలి, వేడి ఇవన్నీ కూడా. ఇన్ స్పిరిచువల్ వరల్డ్ or in spiritual consciousness, there is only one thing, not two things. One thing is serving Krishna and spiritual bliss. It's not happiness and distress. ఆధ్యాత్మిక చైతన్యంలో ఒకటే స్థితి ఉంటుంది, ద్వంద్వం అనేది ఉంటుంది అనమాట. కృష్ణుడిని సేవించడం, ఆ దివ్యమైనటువంటి ఆనందాన్ని అనుభూతి చెందడం, ఒకటే, రెండవది లేదు అక్కడ. In material world there is dvandva because it is not perfect, so it is always changing. This, that. కానీ భౌతిక ప్రపంచంలో ఇప్పుడు ద్వంద్వం ఉంటుంది, ఎందుకంటే ఇది పరిపూర్ణం కాదు కాబట్టి ఎప్పుడు కూడా ఇది అది ఎప్పుడు మారిపోతూ ఉంటుంది అనమాట. Matter has these two phases, birth, death, but a spiritual thing is continuous. ఈ పదార్థం అనేటువంటి దానికి రెండే దశలు ఉంటాయి, ఏమిటంటే ఉండడం, పోవడం, అంతే. కానీ ఆధ్యాత్మికంగా అలా కాదు, అనేకమైనటువంటి దశలు ఉంటాయి. దుఃఖేషు దిగ్నమన సుఖేషు విగత స్పృహః. When one is dukheshu, when there is situation where otherwise one will be distressed, one is not distressed. దుఃఖానికి లోను కావాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వ్యక్తి దుఃఖానికి గురికాడు. Dukheshu vigata spriha. And when there are sources of material happiness, he does not greedily accept them. ఇప్పుడైతే భౌతికంగా హర్షించడానికి కారణం ఉన్నప్పటికీ లోభంతో దానిని స్వీకరించడం అన్నమాట. So yesterday the question was, should we try to practice them or not? ప్రశ్న ఏమిటంటే మనం ఈ లక్షణాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలా లేదా అని. సో సపోజ్ యు ఆర్ గివెన్ సమ్ సర్వీస్ వేర్ యువర్ కండిషన్డ్ మైండ్ ఈజ్ రిజాయిసింగ్, వాహ్ దిస్ ఇస్ వెరీ నైస్ అండ్ నౌ సో మెనీ పీపుల్ విల్ బి ఏబుల్ టు సీ మీ అండ్ డూయింగ్ గ్రేట్ థింగ్స్. దట్ ఈస్ వెరీ నైస్ సర్వీస్. ఉదాహరణకు మనకి ఏదైనా ఒక సేవ అప్పచెప్పారనుకోండి, ఎలాంటి సేవ అంటే మన బద్ధమైనటువంటి మనస్సు ఏదైతే ఉందో ఆ సేవలో అది చాలా ఉప్పొంగిపోతుంటుంది ఆనందంతో. ఓ ఇది చాలా గొప్ప సేవ, నాకు చాలా చక్కగా ఉంది, ఇందులో అందరూ కూడా నన్ను చూస్తున్నారు, నేను చక్కగా మంచి పేరు సంపాదించవచ్చు ఇందులో అన్నట్టుగా. అండ్ దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ సిచ్యువేషన్ కమ్స్ దట్ వి ఆర్ ఆస్క్డ్ టు డూ సంథింగ్, దేర్ ఇస్ ఎ రిక్వైర్మెంట్, దేర్ ఇస్ ఎ నీడ్, యు డూ దిస్, బట్ దట్ సర్వీస్ అవర్ కండిషన్ మైండ్ డజంట్ వాంట్, దేర్ ఇస్ నో గ్లామర్ దేర్. కానీ కొంతకాలం తర్వాత మన సేవను మార్చారనుకోండి, అందులో మన బద్ధ మనసుకి ఇష్టం ఉండదన్నమాట. ఎందుకంటే అందులో మనం ఎవరు పట్టించుకోరు, అంతగా ఎవరు గుర్తించరు, కాబట్టి మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ సేవ చేయాలంటే. సో దెన్ వీ హ్యావ్ టు ఇంట్రోస్పెక్టివ్లీ థింక్, వాట్ షుడ్ ఐ డూ నౌ? మై మైండ్ ఈస్ సేయింగ్ దిస్, బట్ దిస్ ఈస్ నాట్ రైట్. ఈజ్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ దిస్ బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్. ఐ షుడ్ నాట్ లిసన్ టు మై మైండ్, ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. కానీ అలాంటి సందర్భంలో మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఓ నాకు ఈ సేవ చెప్పారో చేయమని, కానీ నా మనసు దీనికి అంగీకరించడం లేదు, అది ఇష్టపడటం లేదు, కానీ నేను నా మనసును నియంత్రించాలి, నేను ఖచ్చితంగా చెప్పారు కాబట్టి ఈ సేవ నేను చేయాల్సిందే అనుకోను. ఇన్ దిస్ వే అవర్ కండిషన్ మైండ్ విల్ బికమ్ వీక్. ఈ విధంగా ఏమవుతుందంటే మన బద్ధమైన మనసు ఏదైతే ఉందో ఇది బలహీనం అయిపోతుంది. బట్ ఇఫ్ వి యాక్సెప్ట్ ద ప్రపోజల్ ఆఫ్ ద మైండ్, కానీ మనం మనసు యొక్క ప్రతిపాదనను అంగీకరించామనుకోండి, then the mind will become stronger.
అప్పుడు మనసు చాలా దృఢతరం అయిపోతుంది. So it's like day-to-day practice. All these things we have to practice day to day. కాబట్టి ఇదంతా కూడా దైనందిన సాధన అన్నమాట. ప్రతిరోజు కూడా మనం చూసుకోవాల్సింది, ఇవన్నీ కూడా సాధన చేయాల్సిందే. More we put ourselves in this intense atmosphere of serving together and taking up tasks to attain in the service of Krishna, naturally we will be facing circumstances where we will have opportunity to practice all these things. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ తీవ్రమైనటువంటి వాతావరణంలో ఉంటామో, అంటే సమిష్టిగా అందరూ కలిసి సేవ చేయడం అనేటువంటి వాతావరణంలో ఉంటామో, అప్పుడు వీటన్నిటినీ అనుభూతి చెందడానికి, అంటే ఈ అన్నిటి యొక్క సాక్షాత్కారాన్ని పొందడానికి మనకు అవకాశం కలుగుతుంది ఇందులో చెప్పబడినవన్నీ కూడా. So in this intense atmosphere of coming together and serving, there are difficulties, but if we take it in the right spirit, they will be purifying. కాబట్టి సమిష్టిగా సేవ చేయడం అనే తీవ్రమైన వాతావరణంలో మనం సేవిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇబ్బందులను ఎదురవుతాయి, కానీ మనకి ఉన్నతమైనటువంటి అవగాహన కూడా కలుగుతుంది. Then samadrik, it's also connected, equipoised. He is seeing everyone because he sees Gani, Gavi, Hastini, everywhere soul. He is seeing the soul. సముద్రక్ అంటే సమభావం కలిగి ఉండడం, అందరి యందు కూడా ఆత్మను చూడడం, కుక్క, ఏనుగు, బ్రాహ్మణుడు అందరిలో కూడా. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి గవి హస్తిని శుని చైవ శపాకే చ పండిత సమదర్శినః. Also there is a description of Mahabhagavat, correct? అలాగే మహాభాగవతుల యొక్క వివరణ కూడా ఉంది కదా. సర్వభూతేషు యః పశ్యత్ భగవద్ భావమాత్మనః. One who is able to see that, actually that's a little different description. అది అంటే ఒక భిన్నమైనటువంటి వివరణ దాని గురించి ఉంది. One is able to see that everybody is Bhagavad Bhavan Atmana. Everybody is serving Krishna perfectly. ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణంగా కృష్ణుడిని సేవిస్తున్నట్టుగా చూస్తారో అది మహాభాగవత దృష్టి అన్నమాట. భూతాని భగవతి ఆత్మని, and all living entities, they are naturally connected to Krishna. Esha Bhagavatottamaha, he is the topmost devotee. జీవులన్నీ కూడా సహజంగానే కృష్ణుడితో సంబంధం కలిగి ఉన్నాయని చూడగలిగేవాడు అత్యున్నతమైనటువంటి భక్తుడు, మహాభాగవతుడు అన్నమాట. So that is also Samudrik, but that is a topmost platform of Samudrik. అది కూడా సముద్రకే, కానీ అది సముద్రక్ అనే దానికి అత్యున్నతమైనటువంటి తలం. Before that there is a level of this Vidya Vinaya Sampanne. He is able to see everybody as Atma, and therefore Samudrik. దానికి ముందు ఈ విద్యా వినయ సంపన్న అనేటువంటిది, అంటే అందరినీ కూడా అందరిలోనూ ఆత్మను చూడడం అనేది ఉంది. దాన్ని దాటిన తర్వాత ఈ మహాభాగవత స్థితి వస్తుంది. So always these things will require some practice. Whenever situation come to us, how we react to them, keeping this in mind that this is what is expected. Whatever is in our control, we should act based on these principles. కాబట్టి వీటన్నిటిని కూడా మనం ప్రతిరోజు కూడా సాధన చేస్తూ ఉండాలి. మనకి ఇవన్నీ కూడా ప్రతిరోజు ఎదురవుతూ ఉంటాయి. అవి మనకి ఎదురైనప్పుడు మనం దాన్ని ఎలా ఆ సందర్భంలో వ్యవహరించాలని తెలుసుకోవాలి. ఆ విధంగా సాధన ద్వారా మనం వీటన్నిటిని కూడా సాక్షాత్కారం పొందుతాం. But in the sadhaka stage we'll be struggling to do these things. The mind will pull us in other direction, and then by our intelligence we have to act on this platform. So there'll be a struggle. కానీ సాధక స్థితిలో ఎల్లప్పుడూ కూడా సంఘర్షణ అనేటువంటిది ఉంటుందన్నమాట. మనసు ఒక పక్కకు లాగడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ మళ్ళీ మనం బలవంతంగా దాన్ని మన వైపుకు లాక్కోవడం, ఈ ఘర్షణ అనేది తప్పదు సాధక స్థితిలో. But if we continue our devotional service in proper way, then gradually these things will become natural. కానీ మనం మన యొక్క భక్తియుత సేవను చక్కగా కొనసాగిస్తే అప్పుడు ఇది సహజంగానే మనం ఈ ప్రగతిని సాధిస్తాం. So this is the meaning, yasyasti bhaktir bhavate chinna samasate tatra savai gunesuraha. Then it becomes natural, automatic. But till it is not natural, till then we have to try to act on this platform. కానీ మనం ఆ సహజంగా చేసేటువంటి స్థితికి రానంత వరకు మనం ఆ తలంలో పనిచేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఎప్పుడైతే సహజంగా మనం చేస్తుంటామో అప్పుడు మనకి అది ఎప్పుడు కూడా కష్టంగా ఎప్పుడు ఉండదు అనమాట. That is not outside the scope of bhakti. కాబట్టి ఇది భక్తి పరిధికి అవతల ఉన్నదేం కాదు ఇదేమి. Because there are two things, mind and then there is vivek, intelligence. ఎందుకంటే రెండు ఉన్నాయి ఇక్కడ, బుద్ధి అలాగే వివేకం అనేది. So in the sadhaka stage, mind is still not purified, but intelligence is purified to some extent. సాధక స్థితిలో మనసు అనేది పవిత్రం కాదు, కానీ బుద్ధి మాత్రం కొంతవరకు పవిత్రంగా ఉంటుంది. So still because of impure mind, the desires are there, wrong desires. But then with intelligence we can discern that this is not right, I will not do that.
and we do the right thing. కాబట్టి మనసు అపవిత్రంగా ఉండడం చేత మనకి చెడు ఆలోచనలు, అపవిత్రపు ఆలోచనలు వస్తూ ఉండొచ్చు. కానీ బుద్ధి పవిత్రంగా ఉండడం చేత బుద్ధి యొక్క వివేకాన్ని ఉపయోగించుకుని మనం దాన్ని వెంటనే నియంత్రించగలుగుతాం. So it is required to act based on buddhi, not that okay automatically it will come, now whatever mind saying I will do. So that way mind will become more and more strong and intelligence will become more and more weak. కాబట్టి బుద్ధి అనేటువంటిది ఉపయోగించాలి. లేకపోతే ఏదైతే అది జరుగుతుందో పర్వాలేదులే, ఏదైతే చేద్దాం అనుకుంటే మనం మనసు వెనకాల పడిపోతాం అనమాట. కానీ అలా కాకుండా మనం బుద్ధితో వ్యవహరించాలి. Then next word is swadrik, that is see himself. తర్వాత స్వదృక్ అంటే తనను తాను చూసుకోవడం. That means one can clearly realize that he is Atma, he is not body, he is not matter, he doesn't belong to this world, and he is nothing but servant of Krishna. అంటే ఆత్మను అంటే తనను తాను చూసుకోవడం అంటే అర్థం ఏంటి? నేను ఈ శరీరాన్ని కాదు, నేను మనసుని కాదు, నేను బుద్ధిని కాదు, నేను కృష్ణుని యొక్క నిత్యమైనటువంటి సేవకుడిని అని అర్థం చేసుకోవడం. And pratyak means he sees within, he is not looking for happiness outside. ప్రత్యక్ అంటే ఏమిటి? అంతర్ముఖుడై ఉండడం, అంటే ఆనందం కోసం బయట వెతుక్కోడు, తనలో తానే ఆనందాన్ని పొందుతుంటాడు. What is that? Asaktana bahir, what is that? Bhagavad Gita 6th chapter. Bahir rishasaktana vindati atmani yat sukham brahma yoga yuktatma sukham akshayam ashnute. So one who stops seeing outside, he sees inside means to the Supreme Lord in his service, his pratyak. అంటే బయట చూడడం ఆపి లోపల చూడడం అంటే ఏమిటంటే కేవలం భగవత్ సేవలోనే నిమగ్నమై ఉండడం అని. Then prashant dheer, his intelligence is prashant, is peaceful. ప్రశాంత దీహి అంటే ఏమిటి? అతని యొక్క బుద్ధి ప్రశాంతంగా ఉంటుందన్నమాట. Prashant shanti technically is word, it means without hankering for sense objects. శాంతి అంటే సాంకేతికంగా చెప్పాలంటే ఇంద్రియ వస్తువుల కోసం ఆక్రందించకుండా ఉండడం. And dhiraha, he is sober. He in very agitating circumstances also he can discern what is right, what is wrong, and will act as should be done. తర్వాత ధీరహ అంటే ఏమిటంటే ధీరుడై ఉంటాడు. అంటే ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా అతడు ఏ విధమైనటువంటి చలనానికి గురి కాకుండా అతడు నిలకడగా కొనసాగుతాడు. So the sum total of all these qualities is prashanta urmi. In his consciousness, all these waves by ahankar, by mamata, by dvanda, they all become nullified. There are no waves. మరి వీటన్నిటి యొక్క సారాంశం ఏంటంటే అతడు ప్రశాంత ఊర్మి, అంటే అతడికి అహంకారం లేదా మమకారం లేకపోతే ద్వంద్వ భావన ఇవన్నీ కూడా అవి నిర్మూలించబడి అతడు ప్రశాంత భావానికి చేరుకుంటాడు. ఆపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యత్తత్ కామాయం ప్రవిశంతి సర్వే సక్ శాంతిమాప్నోతి న కామకామి. Similar thing that one who is not perturbed by whatever is going on in the mind, some desires coming, but he is not perturbed, he is detached from that, he attains peace. మనసులో ఎంతో అలజడి కొనసాగుతూ ఉండొచ్చు, కానీ దాని చేత అతడు ప్రభావితుడు కాకుండా అతడు తన యొక్క సేవలో నిమగ్నమై ఉంటాడు. ఆ విధంగా అతడు ప్రశాంతంగా ఉంటాడు. Na kamakami, one who is not desiring to fulfill the desires. నా కామకామి అంటే అతడు వచ్చినటువంటి కోరికలన్నింటినీ తీర్చుకోవాలనేటువంటి భావనలో ఉన్నాడు అన్నమాట. So in nutshell, the whole spiritual process is the process to purify our desiring. కాబట్టి క్లుప్తంగా చెప్పాలంటే ఈ భక్తియుత సేవా విధానం అంతా కూడా ఏమిటంటే మన యొక్క కోరిక ఏదైతే ఉందో మనం కోరుకునేటువంటి విధానాన్ని పవిత్రం చేయడం. Ultimately this is essence, purifying our desires. అంతిమంగా ఇదే సారం, మన యొక్క కోరికలను పవిత్రీకరించుకోవడం. Because that is the disease, root of the disease is wrong desires. ఎందుకంటే అదే కదా మొత్తం ఈ రోగానికి అంతటికి మూలం ఏమిటంటే తప్పుడు కోరికలు. Krishna bhuliya jiva bhogavancha kare. So this bhogavancha kare, that is the root, and so the whole process is to purify our desires. కాబట్టి ఈ భోగవాంఛ ఏదైతే ఉందో ఇదే మూలమైనటువంటి ఈ జబ్బుకి మూలం ఇదేనమాట. కాబట్టి మనం మన యొక్క కోరికలను పవిత్రీకరించుకోవాలి, ఇదే పరిష్కారం. Why should it be so difficult to desire rightly? ఎందుకని సరైనటువంటి కోరిక కలిగి ఉండడం అనేది చాలా కష్టంగా కనిపిస్తుంది? Desire is in our hand, just desire rightly. Why it needs so many births of practice? కోరిక అనేది మన చేతుల్లోనే ఉంది కదా, సరైనటువంటి కోరిక కోరుకోవచ్చు కదా, కానీ దీనికి కొన్ని జన్మల పాటు సాధన చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? Any suggestions? ఏమైనా సూచనలు ఉన్నాయా? Isn't it? Desiring, we have to desire. Just desire rightly, don't desire wrongly.
Because we don't like desire. Because we don't like to desire. Means, okay, now we have read Bhagavad Gita and in association with devotees, we have understood that this is cause of birth and death. So, మనకు అర్థమవుతుంది, మన భగవద్గీతలో చదువుతున్నాం ఇవన్నీ కూడా కారణాలు, ఈ చెడు కోరికే మన యొక్క జన్మ మృత్యుల యొక్క కారణం అని. అయినా కూడా ఏమిటి? Because mind, it's all how much we have associated with the material things from the past. It all depends on. so how exactly that depends? What is the connection? How much we have associated with the material world? How does it technically influence? Maybe I may not express in the right way, but that's how our mind decides. Depends on what, how much we have associated with it. Yes. Mind is not convinced. Mind? Not convinced. Mind is not convinced. Not convinced. So, anichchanapi vashnaya baladiva niyojitah. Anichchanapi, so there are vasanas, which వాసనలు అనేటువంటివి ఉన్నాయి. these are old association, karma phal. Because of that, we have so many latent desires. This is different from the freedom which we have, the soul. These are in the mind, these vasanas. ఈ పూర్వజన్మ వాసనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనసులో నిక్షిప్తమై ఉంటాయన్నమాట. అవి ఈ ఆత్మకు భిన్నమైనటువంటివి, మన కోరికకు భిన్నమైనటువంటివి. This is a wonderful arrangement of Krishna. ఇది కృష్ణుని యొక్క చాలా అద్భుతమైనటువంటి ఏర్పాటు. When we want to enjoy, Krishna even gives us, you don't even know how to enjoy. I will give you the desires also to enjoy. మనం ఎప్పుడైతే భోగించాలనుకుంటామో అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, నీకు ఎలా భోగించాలో తెలియదు కాబట్టి నీకు ఆ భోగించడానికి కావాల్సిన కోరికలు కూడా నీకు ఇస్తానంటాడు ఆయన. ఎంత చక్కటి ఏర్పాటు చూడండి. Because there is going to be so much suffering. Soon you will like to come out of it. So I want you to go full circle. So I'll give you desires, desires after desire. These are vasanas. కాబట్టి నీకు చాలా ముందు చాలా నువ్వు దుఃఖించాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు ఒక మంచి చక్రంలో తిరిగి వెంటనే కూడా వెనక్కి తిరిగి రావాలనిపిస్తుంది. కాబట్టి నీకు ఈ కోరికలు ఇస్తున్నాను, వెళ్ళు భోగించని చెప్పిస్తాడు. So these are the desires which are beyond our control. These are in the mind. These are the effect of the karma phal, and they keep on pushing us. కాబట్టి ఈ కోరికలన్నీ ఏవైతే ఉన్నాయో మనసులో నిక్షిప్తమై ఉంటాయి. ఎందుకంటే మనం చేసినటువంటి పూర్వకర్మల యొక్క పర్యవసానం, మన పూర్వ కోరికలు ఇవన్నిటి యొక్క ఫలితం ఇదంతా కూడా. But only till we also misuse our independence will these vasanas act. మనం ఎప్పటి వరకు అయితే మన యొక్క స్వాతంత్రాన్ని దుర్వినియోగపరుచుకుంటూ ఉంటామో అప్పటి వరకే వాసనలు అనేవి పనిచేస్తాయి. So ultimately we are the culprit. కాబట్టి అంతిమంగా దోషులం మనమే. Otherwise sometimes we see, I am completely pure now. It's only because of these vasanas. Krishna, why don't you purify? Don't you know I am asking you to purify? There is no point. Why you are delaying this? లేకపోతే మనకు అనిపించవచ్చు, ఇదేమిటి ఇప్పుడు నేను పూర్తిగా పవిత్రమై ఉన్నాను కానీ నాకు జరిగే చెడంతా కూడా ఎందుకోసం అంటే ఇదిగో ఈ పూర్వ వాసన వల్ల. కృష్ణ నువ్వు ఉన్నావు కదా, ఈ చెడు వాసనలను పవిత్రీకరించి పడేయచ్చు కదా అనిపించవచ్చు. So Baldev Vidyabhushan explains in this purport that these vasanas are material. They cannot act unless the soul's misuse of independence is there. బలదేవ విద్యాభూషణుల వారు భాష్యంలో దీని గురించి వివరిస్తారు. ఆయన ఏమంటారంటే, ఈ జీవికి ఆ కోరిక ఏదైతే ఉందో అది రానంత వరకు ఈ వాసనలు కూడా అతన్ని ప్రభావితం చేయలేవు అని చెప్పి. So though we have read Bhagavad Gita, we are reading Bhagavatam, but we are not thoroughly honest. We are not thoroughly convinced. Yes, good, I want to go to Krishna, but we are not still completely detached. Some is still opportunity coming, we are ready to enjoy. So there is still that tinge of misusing our independence is continuing, and that is why these vasanas keep on acting on us. కాబట్టి భగవద్గీత భాగవతం మనం చదివినప్పటికీ మనం నిజాయితీ లేకపోవడం వల్ల అందుచేత ఈ వాసనలన్నీ కూడా మనల్ని ప్రభావితం చేస్తుంటాయి. అంటే మనకు అంగీకరిస్తాం, అవును నేను భగవద్ లోకానికి వెళ్ళాలని చెప్పి, కానీ మనకు ఆ నిజాయితీ లేకపోవడం చేత ఈ వాసనలు అనేవి ఇంకా పనిచేస్తూనే ఉంటాయి. Therefore it takes time. So it's an everyday practice of praying. Praying means again that purification of that independent desire. We are praying and then trying to act against all odds, trying to act. This way, gradually, this purification of our independence happens. దీని అంతటికీ చాలా సమయం పడుతుంది అనమాట. ప్రతిరోజు కూడా మనం దానికి ప్రయత్నం చేయాలి, అలాగే ప్రార్థన చేయాలి. ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. మన యొక్క ప్రయత్నం, ప్రార్థన చేయడం, భగవంతు ఇవన్నీ ఉంటేనే మనం క్రమక్రమంగా చాలా ఎప్పటికో మనం దీని నుంచి బయటపడతాం. So to summarize, it's
great process. It needs strong desire to go back to Krishna, to become his servant. At the same time, dharya, nishchay, and soberness, and faith that yes, this will happen. కాబట్టి సారాంశంగా చెప్పాలంటే ఇది చాలా పెద్ద ప్రక్రియ, దీనికి సమయం పడుతుంది. కనుక మనకి ధైర్యం ఉండాలి, నిశ్చయం ఉండాలి, అలాగే మనం దృఢంగా చాలా ప్రయత్నం చేయాలన్నమాట. We should have faith. Kardam Muni attained. Why can't I? మనకి ఈ విశ్వాసం అనేది ఉండాలి. కర్దమముని పొందగలిగినప్పుడు మనం ఎందుకు పొందలేము ఆ స్థితిని? So this is very important element, having faith. When Prabhupada says, just chant and you will go back. Yes, Prabhupada is saying means it will happen. Shastra is saying it will happen. No doubt, it will happen, definitely. ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ఈ విశ్వాసం కలిగి ఉండడం. ఎందుకంటే ప్రభుపాదుల వారు చెప్పారు, నువ్వు జపం చేస్తే నువ్వు ఈ యొక్క లక్ష్యాన్ని పొందుతావు అని చెప్పి. ప్రభుపాదుల వారు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఇది జరుగుతుంది, కాబట్టి నేను జపం చేయాలి అనేటువంటి విశ్వాసం ఉండాలి. Just stick to the process. Just go on ensuring that we apply ourselves more and more to the process. కాబట్టి విధానానికి మనం అంటిపెట్టుకుని ఉండాలి, కొనసాగించాలి. మనం చేయాల్సిందల్లా మనం ఎంత తీవ్రంగా ఈ ప్రక్రియకి మనల్ని మనం అన్వయించుకుంటున్నాం అనేది మనం చూసుకుంటూ ఉండాలి. Hare Krishna. హరే కృష్ణ. I think we are already crossed the time, so we may not. ఇప్పటికీ మనం సమయం అతిక్రమించాం, కాబట్టి ప్రశ్నలకు అంత సమయం లేకపోవచ్చు. Hare Krishna. హరే కృష్ణ. Shri Prabhupada ki జై.